భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. బనగానపల్లె పట్టణం స్త్రీ శిశు సంక్షేమ కార్యాలయం నందు అంగన్వాడీ వర్కర్ల ధర్నా. ఇల్లందు మండలంలోని కొమరారం అటవీ అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం. ఇసుక రీచ్లను ఆకస్మిక తనిఖీలు చేసిన ములుగు ఏఎస్పీ. సూర్యాపేట జిల్లాలో గల లింగమంతుల జాతరకు ఎమ్మెల్సీ శ్రీమతి కవిత పాల్గొని స్వామివారికి బోనాన్ని సమర్పిస్తూ ప్రత్యేక పూజలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ములుగు జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఉద్దేశంతో ఇసుక రీచ్లను ఆకస్మిక తనిఖీలు చేసిన ఓఎస్డీ ములుగు ఏఎస్పీ ఏటూరు నగరంలో ఓవర్లోడ్ అక్రమ రవాణాపై పోలీసు నిరంతర నిఘా ఉంటుందని, ఎవరైనా ఇసుక అక్రమ రవాణాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని, నిబంధనలకు అనుగుణంగా ఇసుక రవాణా జరగాలని ములుగు ఓఎస్డీ మహేష్ గీతే అన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామి సతీష్, ఫ్యాబ్రికేషన్ ఫోటో సెషన్ శ్రీనివాసులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లాలో గల లింగమంతుల జాతరకు ఎమ్మెల్సీ శ్రీమతి కవిత పాల్గొని స్వామివారికి బోనాన్ని సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ వర్గాలు, దేవాలయ బృందం వారు ఆహ్వానం పలికారు. అనంతరం కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు లింగమంతుల జాతర శుభాకాంక్షలు తెలియజేశారు. Walinga.
మీరు ఎంత తీసుకోరా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ల సందర్భంగా కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మద్దతుగా మీడియా సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు మరియు డాక్టర్ రియాజ్ తెలంగాణ రాష్ట్రీయ గ్రంథాలయ చైర్మన్ హైదరాబాద్ నుండి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతు తెలపడానికి కరీంనగర్కు వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం గ్రాడ్యుయేటెడ్ సోదర సోదరీమణులు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి తమ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మైనార్టీ అధ్యక్షులు ఎండి తాజ్ అక్బర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. 8 बजे स्कूल रहना बोले तो 7 बजे को घर में शुरू करना और 7 बजे के अंदर लेडी टीचर्स कुकिंग होना, बच्चों को प्रिपरेशन कर देना उतना आसान नहीं. वो भी रिक्वेस्ट कर रहे हैं कि हमारा पुराना टाइमिंग्स होना बोल के एक बोल रहे हैं. ये गेस्ट फैकल्टी का कुछ प्रॉब्लम्स है, कॉन्ट्रैक्ट फैकल्टी का कुछ प्रॉब्लम्स है और ये प्राइवेट स्कूल का टीचर्स को भी प्रॉब्लम्स है. ये रस्मा बहुत दिनों से लड़ रहे हैं कि प्राइवेट स्कूल का टीचर्स को हेल्थ कार्ड से दिलवाने के लिए, बट अभी तक तो वो या सक्सेस नहीं होता. लेकिन अब मैं या कांग्रेस पार्टी का एक ग्रेजुएट एमएलसी कॉन्टेस्ट के हिसाब से मैं वादा कर रहा हूँ कि हर एक प्राइवेट स्कूल का टीचर्स को हेल्थ कार्ड्स गवर्नमेंट से दिलवाने के लिए मैं अच्छी तरह कोशिश कर लेता हूँ. अगर नहीं है तो ज़रूर मेरे तरफ से VNR फाउंडेशन की तरफ से उन लोगों को 3 लाख का एक इंश्योरेंस देने के लिए भी मैं तो तैयार हूँ. एक्सीडेंट इंश्योरेंस ये 3 लाख का, मैक्सिमम 3 लाख का मेरा तरफ से पर्सनल, ये गवर्नमेंट का नहीं, मेरा तरफ से हर एक प्राइवेट स्कूल टीचर या ये 4 डिस्ट्रिक्ट है, करीमनगर, आदिलाबाद, मेदक, निज़ामाबाद, जो प्राइवेट स्कूल टीचर्स है उन लोगों को मेरे तरफ से वो देने के लिए भी मैं तैयार हूँ. अब ये प्राइवेट जूनियर डिग्री कॉलेज मैनेजमेंट तो सफ़र हो रहे थे उन लोगों का फीस रीइंबर्समेंट के बारे में. अब देख रहे हैं कि ऑलमोस्ट ऑल 4 साल से स्कॉलरशिप 1 रुपया भी नहीं आ रहे, लेकिन इन्हें तो सैलरीज पे करना, बसेस रन करना, जो मेनी प्रॉब्लम्स, सो वो तो तकलीफ़ में है ज़्यादा. मैं ऑलरेडी रिक्वेस्टेड द गवर्नमेंट टू रिलीज एटलीस्ट लिटिल अमाउंट. दे सेड दैट आने वाले 2-3 महीने में ज़रूर हम पुराना का जो पेंडिंग स्कॉलरशिप्स है वो क्लियर करेंगे बोल के मैं, मेरा फेलो कोलिग्स है वो, या उसको ज़रूर मैं या अश्योरेंस दे रहा हूँ कि या प्रीवियस जो एरियर्स हैं वो आने वाले 2-3 महीने में ख़त्म कर देंगे और नेक्स्ट ईयर ऑनवर्ड्स एवरी 3 मंथ्स वंस हम उनको स्कॉलरशिप्स देने वाले के लिए मैं ज़रूर कोशिश करता हूँ और अपील भी कर लेता हूँ. ये प्राइवेट स्कूल का है, कॉलेजेस का, जो प्राइवेट स्कूल का मैनेजमेंट्स को भी कुछ प्रॉब्लम्स है, उन लोगों को अफिलिएशन के वक्त ज़्यादा तकलीफ हो रहा, पैरेनोसी या प्ले ग्राउंड सब ऐसे हो रहे हैं. मैं उन लोगों को ही वादा कर रहा हूँ या आप लोगों का रिन्यू. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ప్రావీణ్య అన్నారు. సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, DRO వి గణేష్ వినతులను స్వీకరించారు. ములుగు జిల్లా ఏటూరు నగరం, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి ఏజెన్సీ మండలాలలో
కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు తెలంగాణ తల్లి విగ్రహాల ఎదుట పంట పొలాల్లో కేకులు కట్ చేసి స్వీట్స్ పంపిణీలతో ఘనంగా జరుపుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అనంతరం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం చేసి కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వరి చేలలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. Happy birthday to you, Keishan sir. జై తెలంగాణ కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం కేసీఆర్ నాయకత్వం జై తెలంగాణ. అవన్నీ చూసుకున్నారు. పేర్లు తండ్రి పేరు గట్టి బ్యాగ్ పడుతుంది. అయిపోయింది. కేసీఆర్ కడుపున పుట్టడం నాకు పూర్వజన్మ సుకృతం. తెలంగాణ జాతికి కేసీఆర్ ఒక హీరో. ఉద్యమం కోసం నడుం బిగించిన నాడు మీడియా లేదు, మద్దతు లేదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యమాన్ని నడిపారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు కేటీఆర్. సాధారణంగా ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటుంది. మా నాయన హీరో అనుకుంటారు ఎవరైనా. కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఎందుకంటే మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు. మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో. తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు, ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని సినిమా రీల్ లాగా మనసులో తిరుగుతూ ఉండే. వారు చెప్తున్న కొన్ని మాటలు. కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించినాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మస్సున్నాచారి గారు చెప్పినారు. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు. ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం, జనబలం. దానితోనే ఆనాడు 25 సంవత్సరాల కిందట పార్టీని పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడే హరీష్ రావు గారు మేము వివరంగా చెప్పినారు. ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈ రోజున్న రాజకీయాల్లో సామాన్యమైన విషయం కాదు. కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరపున స్వప్నించి ఒక కలగని ఆ తర్వాత 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు. ఇవాళ మనందరి లక్ష్యం ఒకటే కావాలి. కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వడంతో పాటుగా, కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా మనందరి లక్ష్యం ఒకటే కావాలి. గత 14-15 నెలలుగా రాష్ట్రంలోని ఏ మూలకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ మనిషిని ఒకసారి ఇట్లా కదిపినా, ఆటో డ్రైవర్ కావచ్చు, రైతన్న కావచ్చు, ఒక తమ్ముడు కావచ్చు, ఒక చెల్లె కావచ్చు, ఒక ఆడబిడ్డ కావచ్చు, ఎవ్వలను కదిపినా ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది. మళ్ళీ కేసీఆర్ రావాలే, కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలే అనే ఒకటే మాట వినబడతా ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం. అందరం ఒకటే లక్ష్యంతో రాబోయే 3.5 ఏళ్ళు పనిచేద్దాం. ఒకటే ఒక్క లక్ష్యం, మళ్ళీ తిరిగి ఏ కేసీఆర్ గారి వల్లనైతే ఈ తెలంగాణ సాకారమైందో అదే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం 60 లక్షల మంది గులాబీ దండు ఆయన కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల పరిధిలోని తిరుమలకుంట గ్రామంలో హరిత ప్రేమికుడు కేసీఆర్ జన్మదినాన్ని మొక్కలు నాటుతూ వృక్షార్చన రూపంలో జరుపుకోవాలని తాము ఇచ్చిన పిలుపు మేరకు 7 సంవత్సరంలో బుడ్డోడు బాలిన సాహిద్ గౌడ్ వాళ్ళ తాత అయిన గడ్డం పుల్లారావు ఇంటి ప్రాంగణంలో 3 మొక్కలను నాటి ఆయన మీద ఉన్న అభిమానాన్ని చాటుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. జనగామ జిల్లా పాలకుర్తి దేవరుపుల కొడకండ్ల మండల కేంద్రాలలో భారత రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొని కేకును కట్ చేసి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పల్ల సుందర్ రామరెడ్డి, బబ్బూరి శ్రీకాంత్ గౌడ్, ఆయా మండలాల అధ్యక్షులు పసునూరు నవీన్ కుమార్, తీగల దయాకర్ గౌడ్, సింధ రామోజీ, మండల బీఆర్ఎస్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెనక రావాలి కాపాడులో రవి సార్ కేక్ కట్ చేసిండు తినిపిస్తాడు నువ్వు కెమెరా తీసుకొని వస్తాడు ఆయన రారా సార్ ఆగుతాడు ఇక జరగండి జరగండి ఒక ఫోటో గురించి జరగండి. సారే సారే శివ అయిపోయిందా? మాకొక్క అవకాశం ఇక మాకొక్కడే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమరారం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. ఓ వ్యక్తి నుండి 30,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన రేంజర్ ఉదయ్ కిరణ్, బీట్ ఆఫీసర్ నునావత్ హరిలాల్ ఫారెస్ట్ భూమి నుండి గ్రావెల్ తోచుకునేందుకు ఒక వ్యక్తిని 30,000 రూపాయల రిమాండ్ చేయగా ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్. నేను టచ్ చేయలేదు సార్, అసలు నాకు సంబంధం లేదు సార్. 30,000 సార్ అసలు నేను టచ్ చేయలేదు సార్ నోట్స్ ని సార్, అసలు నేను ముట్టుకోలేదు సార్. అది సార్ అసలు నాకు సంబంధం లేదు సార్. సార్ 2304 ఓకే సార్.
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరికని గౌతమ్ నగర్లోని ఆర్ఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన పట్టాభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డితో కలిసి మంత్రి రామగుండం ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ కరీంనగర్లో ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలను స్థాపించి విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించి ఎంతో మందిని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, సాఫ్ట్వేర్లుగా తీర్చిదిద్దారని, నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలను స్థాపించి తక్కువ ఫీజుతో క్వాలిటీ విద్యను అందిస్తూ వస్తున్నారు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తుందని, సంవత్సర కాలంలోనే 50,000 పైచిలుకులు ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రజాపాలన దిశగా ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలబడాలని, పట్టాభద్రులంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మేయర్ బంగి అనిల్ కుమార్, మాజీ కార్పొరేటర్లు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, ముస్తఫా, కాల్వలింగ స్వామి తదితరులు పాల్గొన్నారు. మేమే రాజులం, మేము ఏం చెప్తారైతే అని చెప్పి కేసీఆర్ సంబంధించిన నాయకత్వం ఏ నియోజకవర్గంలో పట్టభద్రులు మరి ఓటర్లుగా రిజిస్టర్ అయి ఉన్నారు. వేలాది మంది ఇతరులు కూడా పట్టభద్రులు ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. ఈరోజు ఎన్రోల్మెంట్ చేసుకున్న చాలా మంది పట్టభద్రులకు సంబంధించి ఎన్నిక చాలా ముఖ్యమైనది. ఎందుకు నరేందర్ రెడ్డి గారిని ఎంపిక చేసింది కాంగ్రెస్ పార్టీ? విద్యా వ్యవస్థకు సంబంధించి ఈరోజు తెలంగాణ, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాస్తవ్యులు, మన జిల్లా పట్టభద్రులారా మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి. కేవలం సంవత్సరమే, ఒక్క సంవత్సర కాలంలో మరి ఒక పక్కన టీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలం, ఇంకో ప్రక్కన బీజేపీ ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి ఉపాధి అవకాశం కల్పిస్తామన్న బీజేపీ ఈరోజు 2 కూడా కలిసి పోరాటం చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వకుండా మరి ఎన్నికలు వచ్చినప్పుడు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నైపుణ్యాన్ని పెంచి ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా అర్హులుగా నిలబడే ఒక ప్రయత్నం చేస్తాం. కూడా డిక్లేర్ చేస్తూ ఈరోజు ప్రతి సంవత్సరం ఫలానా రోజు ఫలానా తేదీ పరీక్షలు జరుగుతాయి. ప్రతి ఒక్క అక్క చెల్లె, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా ఆలస్యమైంది. 12:30 శ్రీధరన్న వస్తారు, మీటింగ్ ప్రారంభించాలనుకుని ఇలాగనే ఉత్సాహంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి మేము సైతమని శ్రీధరన్న ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తారని మాట్లాడడం ఆలస్యంగా జరిగింది. అయినా కూడా ఆలస్యమైన మీరందరూ వేచి చూస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలస్యమైన మీ అందరికీ తెలుసు 13 నెలలు అయింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి మీరు తీసుకొచ్చినారు. ఇలా మీ ముందు నిలబడి మాట్లాడుతున్న నన్ను ఆశీర్వదించినారు, హక్కులు చేసుకున్నారు. ప్రేమ అభిమానంతో రాష్ట్రంలో 4 అత్యధిక మెజార్టీలు ఇచ్చి జిల్లాలో మెజార్టీలు ఇచ్చినారు. మరి మెజార్టీ ఇచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో మొదటిగా రామగుండం సీట్ డిక్లేర్ కావడం, ఆ రోజు కేసీఆర్ వచ్చి గోదావరిలో చెప్పినాడు, రామగుండంలో కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయి. అది మీరు నిజం చేశారు. ఈ రాష్ట్రంలో రావణ సూర్యుని రాష్ట్రాన్ని ఏదైతే రావణ సంహారం చేసి రామ రాజ్యాన్ని తీసుకొచ్చిరు, ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చిరు. ఇలా మీరందరూ ఇచ్చిన మాట 6 గ్యారెంటీలతో పాటు ఇలా రైతులకు అండగా నిలిచి పండించిన పంటకు గిట్టుదలతో పాటు ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ ప్రభుత్వం. ఇవాళ మీ అందరికీ గర్వంగా చెప్తున్నా, శాసనసభ్యుడు కావడం ఒకటైతే ఇవాళ ప్రభుత్వం రావడం, మనందరి సుపరిస్థితులు మన ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉంది. అనేక సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా ఈ ప్రాంతంలో ఇలా మంత్రిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి అతి దగ్గర వ్యక్తిగా ఈ రోజు ఈ జిల్లా నుంచి నన్ను ఆశీర్వదించి తమ్ముడిగా నేనున్నాను. ఎన్నికల్లో మాటిచ్చిన ప్రతి మాటను ఇలా నిజం చేసి చూపిద్దాం. పెద్దపల్లిని స్మార్ట్ జిల్లాగా చేద్దాం.
రామగుండానికి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.